కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రాజెక్టు నిర్వాసితుల క్షేమానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తుందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్ష నిర్వహించారు ఆయన. ఆర్&ఆర్ కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి అభిషేక్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఆర్&బి చీఫ్ ఇంజనీర్లు సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో ₹1 నష్టపరిహారం గాని, కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదని ఆరోపించాడు మంత్రి. నాడు 2017లో 800 కోట్లు జమ చేసిన చంద్రబాబే మళ్లీ 7 ఏళ్ల తర్వాత 800 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడకపోగా పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన 3,385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించి జగన్ దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసినట్లే నిర్వాసితులను సైతం నిలువునా ముంచేశారని చెప్పారు. రాడర్ సర్వే ప్రకారం మొత్తం 75 పునరావాస కాలనీలకు గాను నాటి టీడీపీ ప్రభుత్వం 26 కాలనీలు పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన 49 పునరావాస కాలనీల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. నిర్వాసిత గ్రామాల్లో ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ సభలు, ఆర్&ఆర్ కాలనీల గుర్తింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన నిర్వాసిత కాలనీల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా జూలై 15లోగా టెండర్ల ప్రక్రియ పూర్తవ్వాలని చెప్పారు. కొత్తగా గుర్తించిన కాలనీలు సైతం 2026 జూన్ కల్లా పూర్తి చేసి నిర్వాసితులను తరలించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫేజ్ 2లో 45.72 మీటర్లకు ఆర్&ఆర్కు సంబంధించిన అంచనాలను కూడా సిద్ధం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధిస్తామన్నారు మంత్రి నిమ్మల.